బేగి లాంచి వెళ్ళిపోతాం ఏంటి అటో మరి జైలాంచి పోనివయ్యా ఏటా తొందర అగరబత్తి గడు పిట్టినేసుకుని పాటికి లాంటికి చేరే ఉంటాడు. వాడు అదృష్టవంతుడురా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గడిని గురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అందుకే నిన్ను జీనిస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆంధ్రగాడు రూమ్ లో ఉంటాడే. వాడిని బయట పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలా కనుక మరి వచ్చేవాళ్ళని కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే నిజమే నా మాట నమ్మే. యాదవ రూము ఫ్యాన్ ఆడదు గాలి రాదు. ఈ యాదవల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు. ఏమన్నా అంటే సెంటిమెంటు ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా. వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట. త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను. ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి. పేమెంట్కి మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా. మన టైం అలా ఉంది మరి. కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు లేదు. మేము దువ్వుకుంటాం. పట్టుకోరా. ఇలా ఇవ్వు. త్వరగా బయలుదేరరా. 2 గంటల మళ్ళీ రాకాలం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదరా వెళ్ళిపోయిందన్నా. అది మనకు, ఇది వీడికి. రేయ్, చాకలాడుస్తాడు. బట్టలు తీసుకుని అక్కడ మీరు రాసుకుంటారా? నువ్వు వెళ్ళరా. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. చూస్తున్నాగా. రే, ఒక్కసారి ఆ ప్లేస్ నాకివ్వు. సరే, చావు. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్. ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికి చేసి నన్ను మోసం చేస్తావా? రే, మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో, రాయ్. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో పిట్టలు తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలుగా వదిలిపెట్టండి సార్. వాడి మోకాన్ని నరకొట్టండి. వాడి మోచేత నలకొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాడు ఇక్కడ ఉండలేకపోతున్నాం అండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, yes sir. అరెస్ట్ హిమ్. yes sir. ప్లీజ్ సార్, వద్దండి. మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్యో, ఏమండి? సుధా పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఈ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసి అనుమానపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల?
శివాజీ లాగుకురా మహాపాపం. అయ్యో కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు గంజి లాఠీ దెబ్బలు. అబ్బా ఆ గుంపులో అమ్మాయిని చూసావరా? అచ్చో రేఖలా లేదు. రేఖ దాని జుట్టు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీ టేస్ట్. అరే అన్న అటు చూసావా? అచ్చ ఇంద్రజలం లేదు. ఇంద్రజీవర్రా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. నాకు వీళ్ళెవరు నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అడు చూడండిరా. షీఈస్ ద టైప్ ఆఫ్ గర్ల్ ఐ నీడ్. చాలా బాగుందిరా, కానీ చూడ్డానికి గుప్పింటి బిడ్డలా ఉంది. మన సైబాల్ దురద మోడల్ ఒప్పుకుంటుందటవా? బ్యూటిఫుల్. ఆ ఫిగర్ నేను సెటిల్ చేసుకున్నానా? నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది. ఆగరా, నేను వెళ్ళి సెటప్ చేస్తాను. రేయ్ మీరు ఇక్కడే ఉండండి. టడటట. ఇదిగో ఏమిటి అది? దొరకకుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు. ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది. మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అస్కి అమ్మాయి నన్ను అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. డోంట్ వరీ, ప్రొసీడ్. ఒరేయ్, పన్నగంటవా? వెళ్ళరా. అమ్మా. హలో, మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళ ఇంటారు. చూడండి, మీరు అందమైన పోర్టబుల్ టీవీలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు. చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా అంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఇలాగే తప్పించుకునేవాడు. ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తూ ఉంటుంది. అబ్బా, కొట్టండి, కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ గ్లాక్సో కంపెనీ. పగ తీరా. ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు. ఒరేయ్, వీడి కోసం పిచ్చుకులా తిరుగుతున్నాడు రా. ఏమిట్రా దారి తప్పొచ్చావు? ఏం లేదురా, నీతో చిన్న పని నుండి వచ్చానురా. పని వస్తే తప్ప మేము గుర్తుండవా? ఏంట్రా అలా అంటావు? ఇంతకు ముందు 4 సార్లు వచ్చాను. కావాలంటే ఆ కోతిగాళ్ళని అడుగు. సరేలే, ఇల్లుకి ఎలక సాక్ష్యం అన్నట్టుంది. అంటే నేను ఎలకనన్నమాట. పాప నువ్వైనా చెప్పు, ఆ రోజు నీ పాలకు డబ్బులు లేకపోతే శివగారు నా దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు. సోదాపి పనేటో చెప్పరా. ఏముంది, ప్రొఫెషనల్ ప్రాబ్లం. నువ్వేమో గ్లామర్ బాయ్వి, దేన్ని అడిగినా ఒప్పుకుంటుంది. నా మొహం చూస్తేనేమో దొంకోళ్ళు పట్టేవాళ్ళ ఉంటాను. ఏదైనా బ్యూటీ కనపడి అడిగితే చెప్పు చుక్కొట్టేలా చూస్తుంది. పోనీ దేన్నో ఒకదాని ఫోటో తీసి ఇచ్చేద్దామంటే ఆ ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ ఒప్పుకోడు. ఒరేయ్, ఈ లైన్లో బతకాలంటే నీ హెల్ప్ కావాలరా, ప్లీజ్. ఇంతకీ నన్నేం చేయమంటావు? అదేరా, ఆ సైబాల్ కంపెనీ యాడ్ గైడ్ అడ్రస్ ఇవ్వరా బాబు. కాళ్ళ వేళ పడి ఏదో ఫీజు చూపించుకుంటాను. ఒరేయ్, ఆ అమ్మాయిని అరకులోయ బ్యాక్ డ్రాప్ లో 6 డ్రెస్సులు మార్చి ఫోటోలు తీసి క్లిక్ కొడితే 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 ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఏమి స్టైలు, ఏమి గ్రేసు. ఈ ఆర్డర్తో నా ఫ్యూచరే మారిపోతుందిరా. బాబు అడ్రస్ చెప్పరా. ఆ అమ్మాయి తప్పితే ఇంకెవరు పనికిరారా? అప్పలమ్మ సుబ్బలమ్మ నాకెందుకు, ఆ అమ్మాయే కావాలి. సారీ, ఆ అమ్మాయి నా కాంటాక్ట్ లో లేదు. నువ్వు కాంటాక్ట్ లో లేకపోతే నేను కాంటాక్ట్ లో ఉంటాను కదరా. అడ్రస్ ఇరా బాబాయ్. ప్రతి సన్యాసి కాంటాక్ట్ అవడానికి ఆ అమ్మాయి ప్రొఫెషనల్ మోడల్ కాదు, ఇడియట్. ఏమిటి బ్రదర్, పర్సనలా? రేయ్, అతిగా మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అది కాదురా. రేయ్, నేను ఫోటో మోడలింగ్ మానేశాను రా. తెలుగు వన్